ఇప్పట్లో ఉన్న జనం ఎట్లా తయారయ్యారా అంటే స్మోకింగ్ డ్రింకింగ్ కి బాగా అలవాటు పడిపోయారు. ఎందుకు తాగుతున్నారని ఒక క్వశ్చన్ అడిగితే స్ట్రెస్ మావా, ఫుల్ టెన్షన్లో మావా, లైఫ్లో ఏం చేయాలో అర్థమైతలేదు అంటారు. సో మీ అందరికీ నేను ఒక గట్టి ముచ్చట చెప్తున్నా, గట్టిగా ఇక్కడ ఫీడ్ చేసి పెట్టుకోండి. మీ హెల్త్ని ప్రయారిటైజ్ చేసుకోవడం నేర్చుకోండి. హెల్త్ ఈజ్ వెల్త్. ఇది ఒకటి ఇక్కడ ఫీడ్ చేసి పెట్టుకో. ఇప్పుడు నువ్వు తిరుగుతున్నావు, తాగుతున్నావు, అంతా టైం వేస్ట్ చేస్తున్నావు, అంతా మంచిగానే ఉంది. ఓకే, నీకు ఒక 30-35 ఏజ్ వచ్చిన తర్వాత నీ హెల్త్ మెల్లమెల్లగా డిక్లైన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు నీకు అర్థమవుతుంది నేను ఇక్కడ ఏం చెప్తున్నాను. రోగాలు వస్తాయి, అడ్డమైన రోగాలను వచ్చినప్పుడు నీకు అర్థమవుతుంది ఇక్కడ నేనేం చెప్తున్నాను. ఈ వీడియోని సేవ్ చేసుకొని కావాలంటే 30 ఏళ్ళ తర్వాత చూడు. ఇక స్మోకింగ్ డ్రింకింగ్ నువ్వు అలవాటు చేసుకుంటే అవి ఫ్యూచర్ లో బంద్ చేయడానికి కూడా ఆప్షన్ లేదు. బంద్ చేస్తే కూడా ఏదో రకంగా రోగాలు వచ్చిపోతాయి. మీకు తెలుసా? అది తెలిసిన వాళ్ళే మందు బంద్ చేసినందుకే చచ్చిపోయి. నిజంగా చెప్తున్నాను, ఇట్స్ అ ఫకింగ్ అడిక్షన్. దాని నుంచి కొంచెం పక్కకు వచ్చి నీ హెల్త్ పైన నువ్వు ఫోకస్ చేసి జిమ్కి వచ్చి కొంచెం ఫిట్నెస్ మెయింటైన్ చేసుకున్నావు అనుకో, లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది భయ్. నిజంగా చెప్తున్నా. నేను ఇక్కడ హెల్త్ ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్తున్నారా అంటే, నువ్వు తాగి అంత గలీజ్ పనులు చేసుకొని హెల్త్ అంతా ఖరాబ్ చేసుకున్నావు అనుకో, ఆ 40 ఏళ్ళు వచ్చిన తర్వాత నువ్వు పోయి హాస్పిటల్లో పడితే నీ పెళ్ళాము, నీ కొడుకు, నీ పిల్లలు, నీ అమ్మ, మీ నాన్న, వీళ్ళంతా నీ చుట్టూ తిరగాల. హాస్పిటల్ చుట్టూ బిల్లులు కట్టుకుంటా, బెడ్ పక్కన నుంచొని, నీ చుట్టూ నుంచొని, డోర్ బయట నుంచొని, ఐసీయూ బయట నుంచొని ఏడవాల, నీకోసం తపన పడాలి నిన్ను సేవ్ చేసుకోనికి. ఎన్నో పైసలు ఖర్చు పెట్టి బాధ పెట్టి ఏడవడం. ఎట్ ది ఎండ్ నువ్వు చచ్చిపోయినావు అనుకో, దేర్ ఇస్ నో యూజ్. ఇంకా పైసలు పోయినాయి, నువ్వు పోయినావు, మొత్తానికే పోయినావు. తర్వాత ఏమంటారా, ఉన్నట్లే ఏదో తాగినడు పోయిండు అట్లా తీసి పడేస్తారు. బట్ నువ్వు ఒకవేళ హెల్దీగా ఉంటే సైలెంట్గా ప్రశాంతంగా ఏ రోగం లేకుండా బెడ్ మీద నిద్రనే చచ్చిపోతావు పోయి. నిజంగా చెప్తున్నా కదా, ఫ్యామిలీని, మీ ఫ్రెండ్స్ని, మీ చుట్టాలను, నీ పిల్లలను ఇబ్బంది పెట్టకుండా చచ్చిపోతే లైఫ్లో చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఏడిపోయద్దు ఎవరిని, ఏడిపోయకుండా ప్రశాంతంగా వెళ్ళిపో, లైఫ్ బాగుంటుంది. జస్ట్ ఈ పీస్ ఆఫ్ మైండ్, ఈ ప్రశాంతత, ఈ వెల్త్ కోసం, ఈ హెల్త్ కోసమే చెప్తున్నా నేను. స్మోకింగ్ డ్రింకింగ్ జోలికి అస్సలు ఒకరు. ఒక్కటే చెప్తా లాస్ట్కి, జిమ్లో జాయిన్ అయితే ఈ స్ట్రెస్, ఈ టెన్షన్లు ఇవేమి ఉండవు మీకు లైఫ్లో. సో ఫిట్నెస్ ఒకటి మెయింటైన్ చేసుకోరండి, ఈ లైఫ్లో ఉన్న మిగతా ఆస్పెక్ట్స్ అన్నీ ఒక దగ్గరకు వచ్చేస్తాయి. లైఫ్ సెట్ ఉంటుంది. ఒక్కసారి నువ్వు లైఫ్లో జిమ్లో అడుగుపెట్టు, నీ జీవితంలో ఉన్న స్ట్రెస్ మొత్తం మిగిలిపోతుంది. నేను గ్యారంటీ ఇస్తున్నా దానికి.